సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య క్రియేషన్స్ ఫర్ బ్లైండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నా పేరు నాని. ఈ వీడియోలో మనం వచ్చేసి జీషిఓ క్లాస్ సిఎస్ఆర్ క్లాస్ పార్ట్ త్రీ మేబీ పార్ట్ 3 అయితే తెలుసుకుందాం. ఇట్స్ ఆపరేషన్ సెట్టింగ్స్. యా, ఇట్ ఈస్ కాల్డ్ ఆపరేషన్ సెట్టింగ్స్. మనం ఫస్ట్ వచ్చేసి ఒక నిమిషం. ఓకే, మనం ఫస్ట్ వచ్చేసి జనరల్ సెట్టింగ్స్ తెలుసుకున్నాం, లైక్ సెటప్ విజార్డ్, ఇవన్నీ మీకు గుర్తు చేయడానికి చెప్తున్నాను. అండ్ టీటీఎస్ సెట్టింగ్స్, సెకండరీ టీటీఎస్ ఇంజన్, మెయిన్ టీటీఎస్ ఇంజన్, ఇదే తెలుసుకున్నాం. దెన్ ఫీడ్బ్యాక్ సెట్టింగ్స్, చేంజ్ సౌండ్ స్కీమ్, డౌన్లోడ్ సౌండ్ స్కీమ్, ఎడిట్ సౌండ్ స్కీమ్, క్రియేట్ సౌండ్ స్కీమ్, లైక్ సౌండ్ స్కీమ్, అబౌట్ సౌండ్ స్కీమ్స్, సౌండ్స్ స్వైప్ చేసినప్పుడు ఏ సౌండ్ రావాలి, ఇవన్నీ. ఇప్పుడు వచ్చేసి మనం ఆపరేషన్ సెట్టింగ్స్ గురించి అయితే తెలుసుకుందాం. 75, 70, 61, 60. ఓకే, ఇప్పుడు నేను జీషో అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే ఓకే, నేను లేటెస్ట్గా వచ్చిన జీషో అయితే వాడుతున్నాను ఫ్రెండ్స్. నేను మీకు అది లాస్ట్ వీడియోలో ఇస్తాను. ఫస్ట్ ఇది అయిపోయింది, ఇది కూడా అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. యా, ఇదైతే చూడబోతున్నాం ఫ్రెండ్స్ మనం. ఆపరేషన్ సెట్టింగ్స్ ఇది నేను డబుల్ టైప్ చేస్తున్నాను. ఓకే, ఓకే, ఇదేంటో చూద్దాం. ట్యాప్ చేస్తున్నాను. Gestures default setting. Default navigation. Gesture style default to. Swipe right left to move the focus and down up to perform shortcut gestures. ఓకే, ఇది వచ్చేసి Customize web. Gestures default settings. అది జస్ట్ డిఫాల్ట్ స్టైల్ అన్నమాట. ఇప్పుడు సపోజ్ మనం టాక్ బ్యాక్ గురించి మాట్లాడుకుందాం. టాక్ బ్యాక్లో స్వైప్ అప్ దెన్ డౌన్ చేస్తే లింక్స్ అప్ దెన్ డౌన్ దెన్ అప్ చేసినప్పుడు కానీ అప్ దెన్ డౌన్ చేసుకుంటూ వస్తే మనకి లింక్స్, కంట్రోల్స్, స్పీచ్ రేట్, వాల్యూమ్, ఇట్లా యాక్సెసిబిలిటీ వాల్యూమ్ ఎట్లయితే వస్తాయి కదా. సో ఇందులో ఏంటంటే ఇందులో కూడా మనం అదైతే పెట్టుకోవచ్చు. లైక్ కానీ దీంట్లో అప్ దెన్ డౌన్ దెన్ అప్ చేయక్కర్లేదు. అలా కూడా పెట్టుకోవచ్చు కావాలంటే, అలా చేయక్కర్లేదు. స్వైప్ అప్ చేయగానే కొన్ని ఫోన్లకు ఉంటుంది, కొన్ని ఫోన్లకు స్వైప్ అప్ చేయగానే ఇట్లా వచ్చేటట్టుగా స్పీచ్ రేట్ ఇలా వచ్చేటట్టుగా ఉంటుంది. కొన్ని ఫోన్స్కి ఏమో స్వైప్ అప్ దెన్ డౌన్, స్వైప్ డౌన్ దెన్ అప్ అలా చేస్తే వస్తాయి అనమాట. సో అదైతే పెట్టుకోవడానికి అనమాట. ఇది వచ్చేసి ఇది దానికి. Swipe right left to move the focus. Global alternative granularity. Default navigation gesture style. అది మనం పెట్టుకున్నట్లయితే మనకు వచ్చేసి స్వైప్ అప్ ఆర్ డౌన్ చేసినప్పుడు అది ఎక్కడ కర్సర్ ఉంటుంది, డిఫాల్ట్ కూడా ఉంటుంది. డిఫాల్ట్లో పెట్టుకుంటే మనకి ఇప్పుడు స్వైప్ చేస్తే స్వైప్ అవుతుంది అలా ఉంటుంది. లింక్స్ అలా పెట్టుకున్నప్పుడేమో లెఫ్ట్కి రైట్ చేసినప్పుడు లింక్స్ వస్తాయి. ఓకేనా దీంట్లో? ఓకే, కానీ దీంట్లో మనం చెప్పుకోవాల్సిన మంచి ఫీచర్ ఏంటంటే ఇది చూడండి. ఇదిగోండి, ఇది ఎందుకంటే వాటిలో కూడా టాక్ బ్యాక్ మనం చేసేది సైలెంట్గా జాగ్రత్తగా వాడుకోవడమే. కానీ దీంట్లో అలా కాదు, కస్టమైజ్ చేసుకోవచ్చు. దీని మీద ట్యాప్ చేసి మనకు అలా చేస్తున్నప్పుడు ఓన్లీ ఏమేమి వరకు రావాలి మీకు అవసరమైనవి, కాపీ లైన్సా, పేజెసా, లేకపోతే అప్లికేషన్సా, లేకపోతే కంట్రోల్స్, లైన్స్, లింక్స్లో వాటిల్లో మీకు ఏమేమి రావాలి, ఇవన్నీ అనమాట. ఇవన్నీ మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? అప్పుడు అవి పెట్టుకున్న తర్వాత మీకు స్వైప్ అప్ డౌన్ చేసినప్పుడు, అప్ దెన్ డౌన్ కానీ చేస్తున్నప్పుడు మీకు అవి వస్తాయి. ఓకే, ఇదిగోండి నేను చెప్పాను కదా, ఇదే ఆ ఆప్షన్. ఓకే ఓకే, ఈ టిక్ పెడితే ఏమవుతుందంటే గబుక్కున్న విండోస్ ఏమైనా చేంజ్ అవుతున్నప్పుడు కానీ అది గుర్తు చేస్తూ ఉంటుంది, విండోస్ చేంజ్ అని కానీ సంథింగ్. నేను సరిగ్గా అది చెక్ చేయలేదు, చెక్ చేసి మీ డీటెయిల్గా చెప్తాను. షార్ట్ కట్ జెస్చర్ సెట్టింగ్స్ వీటిని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే చాలా వాటిలో ఉపయోగపడుతుంది, మనమేం పెట్టుకోకపోయినా సరే. లైక్ ఈ జీషో మనం యూజ్ చేస్తున్నప్పుడు గబుక్కున ఏదైనా కాల్ వస్తే మనకు కింద కంటే ఆన్సర్ అయిపోతుంది, పై కంటే డిక్లైన్ అయిపోతుంది. అండ్ డైలాగ్ బాక్సెస్, ఈ డైలాగ్ బాక్సెస్లో ఏమవుతుందంటే మనకి ఎక్కడైనా క్యాన్సిల్ ఓకే వచ్చినప్పుడు పై కంటే క్యాన్సిల్ అయిపోతుంది, కింద కంటే ఓకే క్లిక్ అయిపోతుంది. అండ్ దెన్ వాట్సాప్లో కూడా వాయిస్ మెసేజ్ రికార్డ్ చేస్తున్నప్పుడు అది సైలెంట్గానే ఉంటుంది అనుకోండి, కింద కంటే సెండ్ అయిపోతుంది. ఇలాంటి వాటిలో ఉపయోగించవచ్చు. అండ్ యూట్యూబ్లో కూడా మనకి షార్ట్స్ చూస్తున్నాం, సపోజ్ కింద కన్నప్పుడు నెక్స్ట్ వీడియోకి వెళ్తుంది, పైకి కన్నప్పుడు ప్రీవియస్ వీడియోకి వెళ్తుంది. ఇలా వీడియోస్లో కూడా జరుగుతుంది. ఇలా చాలా ఉంటాయి. వాటి లిస్ట్లో మీరు ఇంకా పెట్టుకోవచ్చు. ఆ టెక్స్ట్ కాపీ చేసుకొని ఇందులో అయితే పేస్ట్ చేసుకోవచ్చు.
అవి కూడా నేను మీకు చెప్తాను. Use multi-finger gestures unchecked only 11 and above is supported. ఎస్, మల్టీ ఫింగర్ జెస్చర్స్ అనేది చెక్ చేయబడలేదు, ఎందుకంటే 11 మరియు 12 11 పైన ఉన్న ఫోన్లకి లేకపోతే 11 ఉన్న ఫోన్లకి మినిమం 11 అన్నీ ఉండాలి అని చెప్తుంది. అది ఓల్డ్ ఫోన్ కాబట్టి ఇది పనిచేయవు. ఇప్పుడు నేను చెప్పబోయే సెట్టింగ్స్లో మీకు అది తెలుస్తుంది. Use edge gestures check controls whether the edge gestures are enabled. Edge gestures are swipes performed from the very left or right edge of the screen with either 1 or 2 fingers. ఓకే, అడ్జస్టర్స్ అనేది చెక్ చేయబడలేదు, ఎందుకంటే అవి ఎప్పుడైతే చెక్ చేయబడతాయో అది చెక్ చేయబడింది ఫ్రెండ్స్, మర్చిపోయాను. Use edge gestures check. Okay. Edge gesture setting. నేను అది చెక్ పెట్టుకున్నాను. అడ్జస్టర్ అయితే చెక్ చేసి ఉన్నాయి, ఎందుకంటే మీరు ఎప్పుడైతే లెఫ్ట్కి కానీ రైట్కి కానీ ఒక ఫింగర్తో 2 ఫింగర్స్ లాంగ్గా చేసి ఇట్లా లాగినట్టుగా చేస్తారో అప్పుడు దానికి మీరు ఏదైతే పెట్టుకుంటారో వాటి డిఫాల్ట్గా ఇచ్చింది కాబట్టి మీరు పెట్టుకోవచ్చు. ఎక్స్టెన్షన్స్ కానీ నేను మీకు అవి కూడా చెప్తాను. చెప్పాల్సినవి ఉన్నాయి ఫ్రెండ్స్, ఆ చెప్పాల్సినవి చెప్పలేకపోవడం వల్ల అంటే నెక్స్ట్ వీడియోస్లో చెప్పాల్సినవి పెద్ద అన్నీ ఇక్కడ కూడా మనకు ఉపయోగపడతాయి అన్నమాట. సో ఒక నిమిషం ఫ్రెండ్స్, వైబ్రేషన్ మోడ్లో పెట్టుకుంటాను. 750. Sound. Sound on vibrate on top of button. ఓకే Gestures and mode settings. ఓకే, నేను ఇప్పుడు వైబ్రేషన్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి Edge gesture setting. Use edge gesture. చెప్పాను కదా ఇట్లా gesture setting. దాంట్లో కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. దాని ప్లేస్ మనకి ఏమైనా పెట్టుకోవచ్చు, లైక్ డిక్లైన్ ఇట్లాంటి ఏవైనా పెట్టుకోవచ్చు. అది నేను చెప్తాను. Use multi-part gestures unchecked. మల్టీ పార్ట్ Multi-part జెస్చర్స్ gestures recognition duration 500 unavailable. అది టెక్ పెట్టుకుని మనం 2 ఫింగర్స్తో చేస్తున్నప్పుడు ఎంత స్పీడ్గా రియాక్ట్ అవ్వలేదు అనేది దీంట్లో పెట్టుకోవచ్చు. Multi-part gesture settings. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, Disable custom gestures and character by character browsing mode checked. ఎస్, క్యారెక్టర్ బై క్యారెక్టర్ బ్రౌజింగ్ మోడ్ అనేది మనం ఎప్పుడైతే ఎనేబుల్ చేస్తామో అప్పుడు మనం స్పెల్లింగ్స్ అవన్నీ చదువుతూ ఉన్నప్పుడు Disable custom gestures and character కస్టమ్ by జెస్చర్స్ character అనేవి డిసేబుల్డ్ browsing mode అవుతాయి. checked. అది మీరు చెక్ పెట్టుకున్నారు, ఆ చెక్ అది అవ్వాలా వద్దా అని అడుగుతున్నారు. ఆ చెక్లో ఉంది, వాటి డిఫాల్ట్గా ఇచ్చినట్టుగా మనం అలాగే ఉంచేద్దాం. Use the new text navigation and selection checked. టెక్స్ట్ నావిగేషన్ ఫ్రెండ్స్ సంథింగ్ నేను మీకు చెప్తాను, అది కర్సర్స్ గురించి. Gestures default settings. ఓకే, ఇది అయిపోయింది. జస్ట్ డిఫాల్ట్ సెట్టింగ్స్ అనేది ఇదే. ఓకే Operation settings. ఓకే, Gesture scheme custom. కస్టమ్ ఇది ట్యాప్ చేసి నువ్వు కస్టమైజ్ చేసుకునే జెస్టర్స్ నీకు కావాలా లేకపోతే వాడు డిఫాల్ట్గా ఇచ్చిన జెస్టర్లు అయితే కావాలా అని చెప్పేసి ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు Gesture scheme default unchecked. డిఫాల్ట్ వాడు ఇచ్చి నేను వాడుకోవాలి. Custom checked. కస్టమ్ చెక్ మీరు కస్టమైజ్ చేసుకున్నట్టు వాడుకోవాలి. Cancel. క్యాన్సిల్. Gesture scheme. ఇప్పుడు నేను డైలాగ్ అని చెప్పాను కదా, ఇప్పుడు నేను పైకి 1 ఫింగర్తో పైకి స్వైప్ చేస్తున్నాను. Operation ఇదిగోండి, settings. క్యాన్సిల్ మీద క్లిక్ అయిపోయింది. అదే నేనేం క్లిక్ చేయలేదు. ఓకే ఉండుంటే కింద స్వైప్ చేసి ఓకే మీద క్లిక్ అయిపోయి ఉండేది. ఇది షార్ట్ కట్ జెస్టర్ స్కీమ్ సెట్టింగ్స్ అంటే. ఓకే, Gesture scheme description. జెస్టర్ స్కీమ్ డిస్క్రిప్షన్. ఒకవేళ నువ్వు కస్టమ్ జెస్టర్ స్కీమ్ కనుక ఒకవేళ ఇందాక నేను చెప్పినట్లు డిఫాల్ట్ బదులు కస్టమ్ కనుక చెక్ పెట్టుకుని ఉంటే ఇక్కడ జెస్టర్ స్కీమ్ డిస్క్రిప్షన్లో నువ్వు ఏమేమి పెట్టుకున్నావు అనేది నీకు గుర్తు రాకపోయి ఉంటే అక్కడ ఇది చదివి వినిపిస్తుంది. ఇప్పుడు Custom. Custom. Okay. Custom. Swipe down then left colon function voice dictation. Swipe down then long swipe left colon plugin start or stop recording. Swipe right. Custom. ఓకే, ఇది వచ్చేసి Custom. Okay. Custom. మనం పెట్టుకున్నాయండి. నేను పెట్టుకున్న ఎక్స్టెన్షన్స్ కానీ అవన్నీ చెప్తుంది, నేను మీకు అవి చెప్తాను. ఆపరేషన్ సెట్టింగ్స్ అయ్యాక నెక్స్ట్ వీడియో అదే. సో అవన్నీ మనకు గుర్తు లేకపోతే చదివి అయితే వినిపిస్తుంది అనమాట. మన జనరల్ సెట్టింగ్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. నేను ఆపరేషన్ సెట్టింగ్స్లో చెప్దామని అయితే చెప్పలేదు. ఇప్పుడు ఓకే ఉంది కదా, ఓకే ఉంది కాబట్టి నేను 1 ఫింగర్తో కిందకి స్వైప్ చేస్తున్నాను. Custom. Swipe down then. ఒక నిమిషం. Okay. Custom. Custom. Okay. ఇదిగోండి. Operation settings. ఇదిగోండి ఫ్రెండ్స్, క్లిక్ అయిపోయింది. ఓకే మీద నేను ఫోకస్ పెట్టి ఫింగర్ ఇట్లా ట్యాప్ చేయగానే క్లిక్ అయిపోయింది అది. కాకపోతే ఇక్కడ కొంచెం లేట్గా అవుతుంది, ఎందుకంటే క్యాన్సిల్ ఓకే అనేది ఇది డైలాగ్ కాదు కాబట్టి. ఇప్పుడు Gesture scheme for application. Gesture scheme settings. ఒక నిమిషం. Click and settings. Navigation. Click and set. Shortcut key settings. ఒక నిమిషం. Gestures default settings. Gesture scheme custom. Gestures custom. చూడొచ్చు, ఇది ఒక విండో అంతేగాని డైలాగ్ కాదు కాబట్టి ఓకే క్లిక్ అవ్వలేదు. కానీ Navigate. Gestures default settings. ఇది డైలాగ్ పాయింట్ అంది కదా, ఇది ఇట్స్ డైలాగ్. సో క్యాన్సిల్ ఓకే అనేది క్లిక్ అవుతాయి. ఓకే, డైలాగ్లో మాత్రం అది యూజ్ అవుతాయి. Operation settings. ఓకే, అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మీకు తెలియాల్సిన అవసరం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Gesture scheme settings custom. జస్ట్ స్కీమ్ సెట్టింగ్స్ కస్టమ్. నువ్వు కస్టమైజ్ చేసుకున్న సెట్టింగ్స్ అన్ని ఇందులో ఉన్నాయి, నీకు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు అని చెప్తున్నారు. వాటిని డిఫాల్ట్లో పెడితే జస్ట్ స్కీమ్ డిఫాల్ట్ అని అయితే చదువుతుంది.
Gesture scheme description. జస్టర్ స్కీమ్ డిస్క్రిప్షన్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. Gesture scheme manager. మేనేజర్ ఇదేంటో చూద్దాం. More options. Custom. Navigate up. ఇది కూడా ఇక్కడ కూడా కస్టమ్ అని పెట్టుకోవచ్చు, డిఫాల్ట్ పెట్టుకోవచ్చు. అతను ఎందుకు ఇచ్చారో తెలియదు వాళ్ళది. Navigate up. Click in settings. Gesture scheme manager. For application gesture scheme. పర్ అప్లికేషన్ జస్టర్ స్కీమ్ ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం ఇప్పుడు లైక్ ఇప్పుడు నేను జస్టర్స్ గురించి చెప్పకుండా మీకు ఇది చెప్పడం పొరపాటు అయిపోయింది ఫ్రెండ్స్. టాక్ బ్యాక్లో ఎలా అయితే స్వైప్ అప్ డౌన్, స్వైప్ డౌన్ దెన్ అప్, డౌన్ దెన్ అప్ దెన్ డౌన్, డౌన్ దెన్ రైట్, డౌన్ దెన్ లెఫ్ట్ ఎలా అయితే పెట్టుకుంటామో అలానే ఈ జస్టర్ స్కీమ్ పర్ అప్లికేషన్ జస్టర్ స్కీమ్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం మామూలుగా ఫోన్లో హోమ్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు చాలా జస్టర్స్కి చాలా అప్లికేషన్స్ అండ్ ఫంక్షన్స్ పెట్టుకుంటాం. ఈ జస్టర్ అప్లై చేయగానే ఇది ఈ పని మాత్రమే చేయాలని చెప్పేసి. బట్ పర్ అప్లికేషన్ జస్టర్ స్కీమ్లో ఇలా జరగదు. మనం దానికంటూ ఒక అప్లికేషన్ని ఒక పర్ అప్లికేషన్ జస్టర్ స్కీమ్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్లో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు వాడిచ్చిన జస్టర్స్ ఇప్పుడు యూట్యూబ్ ఉంది, స్వైప్ అప్ టు ఫాస్ట్ ఫార్వర్డ్, స్వైప్ డౌన్ టు రివైన్, ఫాస్ట్ ఫార్వర్డ్ రివైన్ అవుతుంది వీడియో. అది ఉందనుకోండి సపోజ్, స్వైప్ లెఫ్ట్ టు ప్లే, స్వైప్ రైట్ టు చేంజ్ వీడియో, నెక్స్ట్ వీడియో క్లిక్ అవుతుంది. ఇది ఉందనుకోండి సపోజ్. ఇప్పుడు మనం స్వైప్ లెఫ్ట్ టు రైట్ చేస్తే హోమ్ స్క్రీన్లో లెఫ్ట్కి రెడీ స్వైప్ అవుతుంది. కానీ యూట్యూబ్లో ఉన్నప్పుడు మాత్రం నెక్స్ట్ వీడియోకి ప్రీవియస్ వీడియోకి చేంజ్ అవుతుంది. అప్ డౌన్ చేసినప్పుడు రివైన్ ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది అనుకున్నాం, అలా అవుతుంది యూట్యూబ్లో ఉన్నప్పుడు. బట్ మనం హోమ్కి వస్తాం కదా, హోమ్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మామూలు అయిపోతుంది అనమాట. అది పర్ అప్లికేషన్ జస్టర్ స్కీమ్ అంటే. ఓకే, గేమింగ్ మోడ్ సెట్టింగ్స్ ఇది నేను ఓపెన్ చేయకుండా చెప్పేస్తున్నాను. లైక్ ఇప్పుడు కొన్ని గేమ్స్ ఉన్నాయి మనకి. టాక్ బ్యాక్ అది చాలా యూస్ఫుల్ ఫీచర్ ఫ్రెండ్స్. నార్మల్స్ కంటే బ్లైండ్స్కి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇదేంటంటే ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేసి మనకు కొన్ని యాప్స్ చూపిస్తుంది. ఆ యాప్స్ అన్నీ చూపిస్తుంది. ఆ యాప్స్ కనుక మనం పెట్టుకుంటే ఆ యాప్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో ఎంటర్ గేమింగ్ మోడ్ అని చెప్పేసి అదంతా జీషో ఆగిపోతుంది. ఇప్పుడు లైక్ ఏ బ్లైండ్ లెజెండ్ గేమ్ ఉంది, దాని టాక్ బ్యాక్ అవసరం లేదు. అది ఓపెన్ చేయగానే మనం టాక్ బ్యాక్ సస్పెండ్ చేసుకోవడం తలకైనా. కానీ అది ఇక్కడ మనం పెట్టుకుంటే ఇప్పుడు ఇవన్నీ ఆడియో గేమ్స్ నేను బ్లైండ్ గేమ్స్ పెట్టుకున్నాను. అవన్నీ టాక్ బ్యాక్ అవసరం ఉంది కాబట్టి నెసెసరీ గేమ్స్ ఫర్ టాక్ బ్యాక్ ఫర్ బ్లైండ్ కాబట్టి నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఆ గేమ్స్ అనేవి ఓపెన్ చేసినమ్మంటే మనకి జీషో అనేది సస్పెండ్ అయిపోతుంది. మనం ఎప్పుడైతే బ్యాక్ వస్తామో అప్పుడు జీషో అనేది యాక్టివ్ అయిపోతుంది అనమాట. ఓకే, నావిగేషన్ సెట్టింగ్స్ ఇవేంటో చూద్దాం. ఇదేంటో ఉంది, ఇదేందో మనం ట్రాన్స్లేట్ చేసి చూద్దాం ఒకసారి. ఎంపిక చేయని జాబితా అంశాల మధ్య త్వరగా తరలించడానికి ఆటోమేటిక్ బ్రౌజింగ్ ని ఉపయోగించడం. ఇదేంటో నాకు అంతగా తెలియదు ఫ్రెండ్స్, మేబీ కనిపించే వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. ఓకే, యూజర్ డీటెయిల్డ్గా నువ్వు దేని మీద అయితే ఒక దాని మీద దృష్టి పెడతావో, అంటే అసలు చెప్పాలంటే నువ్వు దేని మీద అయితే ఫోకస్ చేస్తావో ఆ ఐటమ్ గురించి మోర్ డీటెయిల్స్ అనేది ఇస్తుంది. ఇది నువ్వు చెక్ పెట్టుకున్నావంటే నీకు మోర్ డీటెయిల్స్ అనేది ఇస్తుంది. దీన్ని చెక్ పెట్టుకోవాలనేది నీ యొక్క అవసరం మీద ఆధారపడి ఉంటుంది. ప్లీజ్ దయచేసి మీ అవసరాన్ని బట్టి దీన్ని ఉపయోగించుకోండి అనేది దీని భావం. నేను మీకు చెప్తాను, ఇది కనుక చెక్ పెట్టుకోండి. ఇప్పుడు వాట్సాప్లో ఎవరైనా వాయిస్ నోట్ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు నాని వాయిస్ మెసేజ్ 2 seconds, సెండ్ అండ్ 8:30 PM, ప్లేడ్ నాట్ ప్లేడ్, ఇట్లా అయితే చెప్తుందనమాట. ఇలా నీకు చెప్పాలా ఎక్కువ డీటెయిల్స్ అనేది ఒక దీని గురించి ఏదైనా కానీ ఫోకస్ చేసిన ఐటమ్ గురించి ఇవ్వాలా వద్దా అనేది నీ అవసరం బట్టి దీన్ని వాడుకోండి అని చెప్తున్నారు. ఓకే, yeah. This option might increase the response speed of some software. However, compatibility can be broken. 81%. ఓకే, అది నా బ్యాటరీలో ఫ్రెండ్స్. ఈ ఇంప్రూవ్ కంపాటబిలిటీ స్పీడ్ దీని కనుక నువ్వు టెక్ పెట్టుకున్నట్లయితే జీషో వల్ల నీకు ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అవుతున్నా, ఫోన్లో కనుక జీషో ఆగిపోతున్నా, దాన్ని ఒకవేళ స్పీడ్గా నీ జీషో వర్క్ అవ్వకపోయినా, అసలు జీషో వల్ల ఏ ఇష్యూ కనుక నీ ఫోన్లో క్రియేట్ అవుతుందో దీన్ని టిక్ పెట్టుకోండి. ఎందుకంటే జీషో ఎప్పుడైతే ఈ టిక్లో ఉంటుందో జీషో వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ అవ్వచ్చు. సో ఇది మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మాత్రమే టిక్ పెట్టుకోండి అని దీని అర్థం. ఓకేనా, ఇది టిక్ పెట్టుకొని ఉంచుకోండి, ఎందుకైనా మంచిది. ప్రాబ్లం లేకపోయినా టిక్ పెట్టుకోండి, ఏం కాదు. నాకు కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి నేను టిక్ అయితే పెట్టుకున్నాను. అప్పటి నుంచి నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ జీషో గురించి రాలేదు. ర్యాప్ నావిగేషన్ ఇప్పుడు
Improve node rendering. Grab tabs. Unchecked. ఇప్పుడు అన్చెక్ చేశాను. More. Use the node browse. Use the node browsing mode. Automatically scroll page. Navigation settings. ఇప్పుడు నేను లాస్ట్కి వెళ్తున్నా. లాస్ట్కి అన్నిటికంటే లాస్ట్కి వెళ్ళిపోయి రైట్ స్వైప్ చేస్తూ ఉంటాను. ఏమవుతుందో చూడండి. Automatically scroll. చూడొచ్చు. ఇప్పుడు నేను అన్ని సార్లు స్వైప్ చేశాను. స్వైప్ చేసిన తర్వాత ఎటు మూవ్ అవ్వలేదు. అది అట్లా అక్కడ ఆగిపోయింది, ఎందుకంటే అది లాస్ట్ ఐటమ్ కాబట్టి. ఇప్పుడు నేను దాన్ని చెక్ పెడుతున్నాను. అన్చెక్ చెక్ పెడుతున్నాను. ఇప్పుడు ఇది లాస్ట్ సెట్టింగ్. ఇప్పుడు నేను రైట్ స్వైప్ చేస్తున్నాను. ఇందాక అక్కడ ఆగిపోయింది కదా, ఎటు స్వైప్ అవ్వలేదు, టక్ టక్ అని. ఇప్పుడు నేను రైట్ స్వైప్ చేస్తున్నాను. ఇదిగోండి. దీనిలో టెక్ పెట్టుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే, రైట్కి స్వైప్ చేస్తున్నప్పుడు అది లాస్ట్ వర్డ్ అని అక్కడే నీకు ఆగిపోతుంది, ఎటు స్వైప్ అవ్వదు. ఇంకా రైట్ స్వైప్ చేస్తే నువ్వు ఫస్ట్ నుంచి చేసుకోవాలి. అది అన్టెక్ పెట్టుకుంటే అది స్వైప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది ఎటు మోకుండా ఉంటుంది. దీన్ని టిక్ పెట్టుకున్నాం అనుకోండి మనం రైట్ స్వైప్ చేసాం కానీ ఆటోమేటిక్గా లాస్ట్ సెంటెన్స్, లాస్ట్ ఏదైనా కావచ్చు, లాస్ట్ యాప్ కావచ్చు, లాస్ట్ నెంబర్ కావచ్చు, అది అయిపోయిన ఎమ్మటే ఫస్ట్గా వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. సో ఇది టిక్ పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. కాబట్టి మనం మళ్ళీ అక్కడ దాకా రాకుండా ఇది కానీ టెక్ పెట్టుకుంటే లాస్ట్ వచ్చినప్పుడు నేను టెక్ పెట్టాను. ఒక నిమిషం. ఒక నిమిషం చూడొచ్చు. ఇప్పుడు నేను దాన్ని టెక్ పెట్టి స్వైప్ అన్నిసార్లు చేశాను. స్వైప్ చేసిన ఎమ్మటే కూడా అది ప్రతిసారి అబౌట్ చెప్తుంది. వార్న్ బిఫోర్ ఒక నిమిషం. వార్న్ బిఫోర్ ర్యాపింగ్ నావిగేషన్ కర్స్. ఇది టెక్ పెట్టుకుంటే ఇది కూడా టెక్ పెట్టుకోండి, అట్లా అన్టెక్ పెట్టుకోండి, అప్పుడు మీకు మూవ్ అవుతుంది. ఓకేనా? అది వాన్ చేస్తూనే ఉంటుంది, టెక్లో ఉంటుంది. Use new web browsing handler. Uncheck the new web browser handling method might increase the web browsing speed. However, it might also cause instability. If you find web browsing unstable after enabling this option, please disable it. ఇది కొంచెం ప్రాబ్లం అవుతుంది, డిసేబుల్ చేయమంటున్నారు. క్రౌమ్ బ్రౌజర్లో కొంచెం స్పీడ్గా ఉంటుంది జీషో. కాబట్టి ఏదన్నా క్లిక్ అయిపోయినా కష్టం కదా, అందుకని దీన్ని డిసేబుల్ చేసుకోమంటున్నారు. Automatically scroll pages. Uncheck controls whether pages are automatically scrolled when the last item of a multi-page view is reached. ఇప్పుడు 3 పేజీలు ఉన్నాయనుకోండి, హోమ్ స్క్రీన్లో కావచ్చు, యాప్ స్క్రీన్లో కావచ్చు, అవి ఆటోమేటిక్గా నీకు స్క్రోల్ అయిపోతాయి. అవి స్క్రోల్ అవ్వాలా వద్దా, లాస్ట్ పేజీకి నువ్వు వెళ్ళిపోయినప్పుడు ఫస్ట్ పేజీకి స్క్రోల్ అయిపోతాయి. అది వద్దా కావాలని అడుగుతున్నాను. మీకు కావాలంటే టెక్ పెట్టుకోవచ్చు. ఇది నోట్ బ్రౌజింగ్ మోడ్, ఇది కూడా కనిపించే వాళ్ళకి. ఓకే, ఎందుకంటే ఇది అయిపోయింది నావిగేషన్ సెట్టింగ్స్. క్లికింగ్ సెట్టింగ్స్ చూద్దాం. Use single tap to activate the focused item. Uncheck controls whether clicking only once on the element activates it. ఇది కనుక మనం టెక్ పెట్టుకుంటే ఏదన్నా ఆ ఎలిమెంట్ మీద మనం ట్యాప్ చేసిన ఎమ్మటే ఆ ఎలిమెంట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. కనిపించే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. దట్టు మనకి కూడా చెప్తూ ఉంటుంది వాళ్ళు ఏం క్లిక్ చేస్తున్నారు. సో మనకు కూడా అలవాటే. కొంతమంది బ్లైండ్స్ యూజ్ చేస్తుంటారు, కామెంట్ స్క్రీన్ వాడేవాళ్ళు, పార్షియల్లీ బ్లైండ్స్ కావచ్చు. మా ఫ్రెండ్ పోయినసారి వీడియోలో నాది వీడియో అని చెప్పేసి కామెంట్ చేశాడు కదా, మా చిన్న స్నేహితుడు, వాడికి ఉపయోగపడుతుంది బాగా. Activate uncheck controls whether lifting the maker off the screen activates the element under it. If the maker is kept on the screen for a certain time, the element is not activated. ఓకే, లిఫ్ట్ టు యాక్టివేట్. మనం కనుక ఏదైనా ఎలిమెంట్ మీద, ఇప్పుడు కీబోర్డ్ లెటర్స్ ఉన్నాయి, దాని మీద టచ్ చేసి పట్టుకుంటే ఏమి టైప్ అవ్వదు. మనకు కావాల్సిన లెటర్ మీద ఫింగర్ వదిలిగా అది టైప్ అయిపోతుంది కదా. సేమ్ అలాగే ఇప్పుడు హోమ్ స్క్రీన్లో ఉన్నాం, యూట్యూబ్ మీద ట్యాప్ అవ్వాలి. బాటమ్ ఇప్పుడు ఏమంటారు దాన్ని, డ్రాగ్. ఫింగర్ని స్క్రీన్ మీద డ్రాగ్ చేస్తూనే ఉండాలి, నొక్కి పట్టుకుని, అంటే మరీ కాదు, అది మామూలుగా ఫింగర్ని పట్టుకుని డ్రాగ్ చేస్తూనే ఉండాలి. చేస్తూ ఉండి మనకు కావాల్సిన ఉన్న ఫోకస్ ఉంది అనుకున్నప్పుడు ఫింగర్ వదిలేయాలి, క్లిక్ అయిపోతుంది అది. అంతేగాని అలా ఏదైనా యాప్ మీద కర్సర్, అది అలా కర్సర్ నుంచి హోల్డ్ చేసి పట్టుకున్నామంటే అది ఎలిమెంట్ యాక్టివేట్ అవ్వదు. ఓకే, టెక్ పెట్టుకున్నప్పుడు. ఓకే,
ఇది కనుక ఆ టిక్ పెట్టుకుని ఎంతలో టైం అవుట్ ఎంతలో ఉండాలో పెట్టుకోవచ్చు. Use the direct click instead of accessibility click on check controls, whether a direct click is used instead of accessibility click. Okay. This option simulates a physical click in the element's position when using either single tap or lift to activate feature. సింగిల్ ట్యాప్ లిఫ్ట్ యాక్టివేట్ ఫీచర్ యూజ్ చేసినప్పుడు యాక్సెసిబిలిటీలో సమ్ ఫ్యూచర్ కోసం ఇచ్చారు. ఇది మనకి అంత తెలియదు, ఐడియా లేదు. ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ ల్యాగ్ అవుతుంది వీడియో. సో Hold the long press check determines whether a long press is simulated when your finger remains on an element, provided that either the single tap or lift to activate option is enabled. చూద్దాం ఫ్రెండ్స్, విందాం ఒకసారి ఏంటో. ఎక్కువసేపు నొక్కి పట్టుకోండి. Check. మీ వేలు మూలకంపై ఉండిపోయినప్పుడు ఎక్కువసేపు నొక్కడం అనుకరించబడిందో లేదో నిర్ధారిస్తుంది. ఒకే ట్యాప్ లేదా సక్రియం చేయడానికి లిఫ్ట్ ఎంపిక ప్రారంభించబడి ఉంటే. ఒకవేళ అలా ఉన్నప్పుడు మేబీ ఇది పెట్టుకుంటే మీరు ఎక్కువసేపు నొక్కి పడుతున్నారు, ఈ ఎలివేట్ యాక్టివేట్ అవ్వదు అని చెప్తుందేమో. Hold to display the current per app gestures menu and check controls, whether the current per app gestures menu is unchecked. ఇది కనుక టెక్ పెట్టుకుంటే పర్ యాప్ జెస్టర్స్ మెన్యూ అనేది డిస్ప్లే అవుతుంది. అదే పర్ అప్లికేషన్ జెస్టర్స్ స్కీమ్ అనేది మనం అక్కడికి వెళ్ళి తీసుకోకుండా. Also show unassigned functions in the current per app gestures menu checked. అది కూడా పర్ యాప్ జెస్టర్స్ మెన్యూలోనే. Holding duration medium. హోల్డ్ చేసే డ్యూరేషన్ మనకి ఎంత ఉండాలి అనేది అనమాట. Use lift to activate when main and functions menu items unchecked. ఫంక్షన్స్ మెన్యూలో ఇప్పుడు Functions clear. ఇలా ఇవన్నీ ఉన్నాయి కదా, Clicking settings. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మనకి వీటికి కూడా లిఫ్ట్ యాక్టివేట్ అనేది ఉండాలా లేదా అని చెప్పేసి ఫంక్షన్స్ మెన్యూ మెయిన్ మెన్యూ Main menu. తీసుకున్నప్పుడు ఉండాలా లేదా అని. ఇప్పుడు డైలాగ్ కదా, ఇది కింద స్వైప్ చేస్తున్నా క్యాన్సిల్ క్లిక్ అవుతుంది చూడండి పైకి, అది క్లిక్ అయిపోయింది క్యాన్సిల్. ఇది విషయం. ఓకే, అది షార్ట్ కట్ చేస్తుంది. Also show unassigned functions Okay. in the holding duration medium. Use lift to activate with main and functions menu items unchecked. దీనికి మీనింగ్ ఇది అనమాట. Use lift to activate software navigation keys unchecked. నావిగేషన్ కీస్లో కూడా ఉపయోగపడుతుంది అనమాట ఇది టెక్ పెట్టుకుంటే. Clicking settings. సో అయిపోయింది. Operation shortcut key scheme. Clicking settings. Shortcut key settings. షార్ట్ కట్ కీస్ ఇది నేను ఓపెన్ చేయకుండా చెప్తున్నాను ఫ్రెండ్స్. వాల్యూమ్ అప్ నొక్కడం, వాల్యూమ్ అప్ నొక్కి పట్టుకోవడం, వాల్యూమ్ అప్ బటన్ 2 సార్లు నొక్కడం, 3 సార్లు నొక్కడం, డౌన్ కూడా అంతే సేమ్. ఇలా ఉన్న వీటికి కూడా మీరు ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. టైమర్ కావచ్చు, కరెంట్ టైం కావచ్చు, కరెంట్ బ్యాటరీ లెవెల్ కావచ్చు, ఇవి ఓకే కస్టమైజ్. Hotkey scheme settings. Hot- Fingerprint read. Shortcut. Hotkey scheme settings. హాకీ స్కీమ్ ఇది కనుక మనం చూసుకున్నట్లయితే ఫోన్ కనుక కీబోర్డ్ కనెక్ట్ చేసినప్పుడు కస్టమైజ్ చేసుకోవచ్చు. కీబోర్డ్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు మన జీషో. Fingerprint reader gestures. ఇది మనకు పనిచేయదు ఫ్రెండ్స్. ఫింగర్ ప్రింట్ రీడర్ జెస్టర్స్ మినిమం 9-10 ఉండాలి, అది నాకు తెలియదు అందుకని. Other settings. అదర్ సెట్టింగ్స్ Navigate up. ఏమున్నాయి చూద్దాం. Shake action settings. No command. ఇలా ఫోన్ షేక్ చేసినప్పుడు ఏమన్నా కమాండ్ అయితే పెట్టుకోవచ్చు. Shake sensitivity 20. అలా చేసినామంటే ఎంతసేపట్లో మనకి రియాక్ట్ అవ్వాలి అని. Allow answering an incoming call with a shake unchecked. షేక్ చేసినప్పుడు మనకు ఆన్సర్ కానీ ఇన్కమింగ్ కాల్ ఉన్నప్పుడు కానీ ఆన్సర్ చేయడానికి ఇలా షేక్ చేయగానే మనకి అవ్వాలని అడుగుతుంది. Use the back gesture one finger right then left swipe to interrupt the automatic browsing function unchecked. ఆటోమేటిక్ బ్రౌజింగ్ కూడా ఎనేబుల్ అవుతుంది ఇది టెక్ పెట్టుకుంటే వద్దులేండి. Other settings. సో అయిపోయింది. Operation set. Link. Other set. Navigate up. సో ఆపరేషన్ సెట్టింగ్స్ అయితే అయిపోయింది. G201. సో ఇది అయిన తర్వాత నేను ఒక సపరేట్ పార్ట్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. జనరల్ సెట్టింగ్స్లో లేకపోతే ఇందులో చేసేద్దాం. G201. General setting. ఓకే, నేను మీకు నేను ఒక ఆప్షన్ చూపించడం మర్చిపోయాను. అదేంటంటే Custom gesture scheme settings. ఇది ఇక్కడ ఇప్పుడే చేసేస్తాను. Use custom gestures checked. ఇప్పుడు ఈ టెక్ పెట్టుకున్నాం కదా, కస్టమ్ జెస్టర్ స్కీమ్ సెట్టింగ్స్లోకి అయితే వచ్చాను. Custom. ఇప్పుడు వినండి. Set share. Swipe up previous focusable element default. Swipe down next focusable element default. Swipe left shortcut default. Swipe right shortcut default. చూసారా, ఇవన్నీ మన స్వైప్ లెఫ్ట్ రైట్ అవుతున్నప్పుడు స్వైపింగ్ అప్ డౌన్ అవుతున్నప్పుడు ఫోకసబుల్ ఎలిమెంట్స్ ఉంటాయి. వాటి ప్లేస్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. Swipe left and right recent applications default. Okay. Swipe right then left go back default. Okay. Swipe up then down to top default. Swipe down then up to end default. స్వైప్ అప్, స్వైప్ డౌన్, స్వైప్ అప్ దెన్ డౌన్, స్వైప్ డౌన్ దెన్ అప్. ఈ 4 జెస్టర్స్ని కస్టమైజ్ చేయకండి, మనకు ఉపయోగపడతాయి. Swipe left then up notification bar default. ఇది నాకు కావాలి పెట్టుకున్నాను. Swipe left then down clear chats for WhatsApp. యా, క్లియర్ చాట్స్ ఫర్ వాట్సాప్. ఏంటిది? ఇప్పుడు హోమ్ స్క్రీన్కి వస్తున్నాను. ఇది ఒక ఆటోమేటిక్ క్లిక్. ఇప్పుడు నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. వాట్సాప్లో మనం క్లియర్ చాట్ ఎలా చేస్తాం? మోర్ ఆప్షన్స్, సెట్టింగ్స్, చాట్స్ హిస్టరీ, క్లియర్ చాట్స్, క్లియర్ ఆల్ చాట్స్, అన్చెక్, ఓకే, చెక్ పెట్టి ఓకే. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పా కదా, మోర్ ఆప్షన్స్, సెట్టింగ్స్, చాట్స్ హిస్టరీ, క్లియర్ చాట్స్, ఓకే. ఇప్పుడు నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను.
Apps. Super screen recorder. ఒక నిమిషం. Phone. WhatsApp. 400. ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేశాను. స్వైప్ లెఫ్ట్ దెన్ WhatsApp. డౌన్. స్వైప్ లెఫ్ట్ దెన్ డౌన్ క్లియర్ చేయడం చెప్పింది కదా, అదే అప్లై చేస్తున్నాను. More options. నేనేం చేయట్లా, ఇగో నా చేతిలో ఇగో అదే క్లిక్ అయిపోతుంది. Chat. Clear all chat. Clear. Processing. ఇదిగోండి అదే క్లిక్ అయిపోయింది. ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలానో నేను మీకు ప్రాసెస్ చెప్తాను. ఇలా చాలా చేసుకోవచ్చు. అదంతా అదే లాక్ రికార్డింగ్ చేసుకుంటుంది, వాయిస్ మెసేజ్ వాట్సాప్లో, అండ్ అదంతా అదే సెండ్ కూడా చేసుకుంటుంది ఒక జస్టర్ అప్లై చేయగానే. ఎలా అంటే ఫస్ట్ ఏమేం క్లిక్ అవ్వాలో అవన్నీ దానికి అపెండ్ చేయాలి. ఫస్ట్ వాట్సాప్ తర్వాత మోర్ ఆప్షన్స్ కాపీ చేయాలి. మోర్ ఆప్షన్స్ కాపీ చేసిన తర్వాత సెట్టింగ్స్ని అపెండ్ చేయాలి. అపెండ్ అంటే దాంతో కలిసి కాపీ అవుతుంది. అది మోర్ ఆప్షన్స్ తర్వాత ఏం చేయాలి అనేది దాంతో కలిసి కాపీ అవుతుంది అనమాట. ఓకే, సెట్టింగ్స్ చార్ట్స్ అనేదాన్ని అపెండ్, క్లియర్ చార్ట్స్ అనేదాన్ని అపెండ్, ఓకే అనేదాన్ని అపెండ్ చేసిన తర్వాత ఇప్పుడు జీషో ఓపెన్ చేయాలి. ఒక నిమిషం. WhatsApp. Open super. Open and split. Super. Close all. More options. Close visual light. Open visual. Close. Open and split screen. ఒక నిమిషం. Super screen recorder. Close all. Super screen recorder. ఒక నిమిషం ఫ్రెండ్స్, కొంచెం స్లోగా ఉంది ఏంటో. Disabled screen curtain. Disabled screen curtain. Super screen recorder. Open super. ఓ నో, Super screen recorder. కొంచెం ల్యాగ్ అవుతుంది, ఏమనుకోకండి. Close. Open and split. Open visual. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేశాను జీషోని. Close. ఇప్పుడు Custom. ఇది మనకి ఇంకా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మోర్ ఆప్షన్స్ అని ఉంది. ఫస్ట్ ఆ మోర్ ఆప్షన్స్ అనేది ఇంకా వాట్సాప్లోనే కాదు, ఎక్కడున్నా కానీ మన జస్ట్ అప్లై చేయగానే క్లిక్ అవుతుంది. ఇప్పుడు నేను స్వైప్ లెఫ్ట్ దెన్ డౌన్ చేస్తున్నాను. ఇదిగోండి మోర్ ఆప్షన్స్ మీద క్లిక్ అయిపోయింది. ఇక్కడ Create a new function. Create a new automatic click function. టీమే ట్యాప్ చేయాలి. Enter name. ఎంటర్ నేమ్, ఇక్కడ వాయిస్ రిక్వెస్ట్తో కావచ్చు, టైప్ చేసి కావచ్చు. Cancel. మీరు ఒక నేమ్ అనేది ఇవ్వాలి దానికి, ఆ ఫంక్షన్కి. ఆ నేమ్ అనేది దానికి ఇచ్చిన తర్వాత ఓకే కొట్టేసి అక్కడ ఇందాక మీరు అపెండ్ చేశారు కదా, కాపీ అపెండ్ దాన్ని పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసేసి ఓకే కొట్టి సేవ్ కొట్టేయాలి. సేవ్ కొట్టేసిన తర్వాత జీషోలో జనరల్ సెట్టింగ్స్కి వచ్చి కస్టమ్ జస్టర్ స్కీమ్ సెట్టింగ్స్ ఇందాక చూపించాను కదా, అక్కడికి వచ్చి మీ నచ్చిన జస్టర్ని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్కి స్వైప్ చేసుకుంటూ వెళ్తే మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన ఫంక్షన్స్ అన్నీ అక్కడ చూపిస్తాయి. ఇలా ఇప్పుడు నేను చెప్పాను కదా మోర్ ఆప్షన్స్ తీసుకున్నది అవన్నీ, అదే ఫంక్షన్ క్రియేట్ చేయడం అంతే సింపుల్. అలా చేసిన ఫంక్షన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆ తర్వాత ఆ వాట్సాప్ ఓపెన్ చేసి అది అప్లై చేయగానే అన్నీ అయితే క్లియర్ అయిపోతాయి. సో ఇది ఇలా మనకంటూ కొన్ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటి మిగిలినవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను ఫ్రెండ్స్. Visual light. ఒక్క నిమిషం. Close WhatsApp. Open and split. Close WhatsApp. వాట్సాప్ ఓపెన్ చేశాక దాంట్లో WhatsApp. Super screen recorder. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మనకి ఇక్కడ ఏం లేదు, అది ఎలా క్రియేట్ చేయాలి నేను మళ్ళీ చెప్తున్నాను. మోర్ ఆప్షన్స్ తీసుకోవాలి. ఫస్ట్ మనం ఇందాక అపెండ్ చేసాం కదా, కాపీ చేసి ఫస్ట్ ఏమేం క్లిక్ కావాలో అన్ని దాంట్లో ఒకదాన్ని ఫస్ట్ క్లిక్ అయ్యేదాన్ని కాపీ చేయాలి, నెక్స్ట్ క్లిక్ అయ్యేదాన్ని అపెండ్ చేయాలి. అలా నెక్స్ట్ మీకు ఎన్నైతే క్లిక్ కావాలో అన్నింటిలో అపెండ్ చేసేసి డైరెక్ట్గా జీషో ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత జనరల్ సెట్టింగ్స్ తీసుకోవాలి, కస్టమ్ జస్టర్ స్కీమ్ సెట్టింగ్స్ తీసుకోవాలి, మోర్ ఆప్షన్స్లో క్రియేట్ న్యూ ఆటోమేటిక్ క్లిక్ ఫంక్షన్ తీసుకోవాలి. మీకంటే దానికంటే ఒక నేమ్ ఇవ్వాలి. అండ్ దెన్ ఓకే ట్యాప్ చేసి ఆ టెక్స్ట్ బాక్స్ మళ్ళీ వస్తుంది, ఒక ఎడిట్ బాక్స్, దాంట్లో పేస్ట్ చేయాలి. దీన్ని ఓకే కొట్టి సేవ్ కొట్టి మళ్ళీ జస్టర్ పెట్టేసుకుని వాడుకుంటామే. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఓకే, ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ దీని అభిప్రాయాలు ఏంటో అనేది కూడా దీని కింద మీరు కామెంట్ అయితే మాకు కామెంట్ చేయండి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను వీడియో బాగా. సో ఏంటి